ఇంటి దగ్గర చేశారనుకోండి, వాహన సేవ చెయ్యాలి అంటే మీరు ఒక్కలాగే చేయగలరు. ఒక వాహనాన్ని అక్కడ పెట్టగలరు. ఒక వృషభం విగ్రహం చేయించి, స్వామి ఇక్కడ పెడుతున్నాను, మహా అయితే దాని మీద ఓ చిన్న మూర్తిని ఏదైనా పెట్టి ఒకసారి ఇలా 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 కదపగలరు. కాదు, నా ఒక్కడి కోసం కాదు, మా ఊరంతా ధార్మికంగా ఉండాలి, లోకమంతా ధార్మికంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ఇప్పుడు ఇది విశాల హృదయం. ఆ విశాల హృదయం కలిగిన వాడు ఏం చేస్తాడు? తన ఇంట్లో ఒక్కటి చేసుకోడు, దేవాలయానికి చేయిస్తాడు. ఎందుకని? దేవాలయం అందరి సొత్తు. ఇప్పుడు దేవాలయంలో చేయించి వీధిలో వాహన సేవ చేస్తాడు. ఇప్పుడు వీధిలో వాహన సేవ చేస్తుంటే అందరూ వాహనం వెంట పెడతారు. ఇప్పుడు అందరూ వాహనం పెడితే అందరూ బాగుపడాలని కోరాడు. ఇప్పుడు తానొక్కడి కొరకు కోరాడా, అందరి కొరకు కోరాడా? అంటే 10 మెట్లు పైకి ఎక్కాడు. అలా వాహన సేవ చేసిన వాడెవరుంటాడో వాడి పట్ల భగవానుడికి మరింత ప్రీతి కలుగుతుంది. ఎందుకని? తనకొక వాహన సేవ చేశాడన్నది కారణం కాదు, ఆయన యొక్క హృదయ వైశాల్యము దానికి కారణమైంది. అందుకే వాహనం వెడుతుండగా వాహనం వెంట వెళ్ళడం, వాహనం వెంట నడవడం, వాహనం వెంట వెడుతూ భగవంతుని యొక్క నామం చెప్పడం, కోలాటమాడడం, నృత్యం చెయ్యడం, ఉత్సాహంతో భగవత్ సంకీర్తనం చేయడం, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ప్రీతికి కారణములయ్యాయి, ఉత్సవమయ్యాయి. ఇంతమంది కలిసి చేస్తారు కనుక. ఆకలేసిందనుకోండి, నేను ఒక్కడే అన్నం తింటాను. పల్లకి పట్టుకోవాలనుకోండి, మనం 10 మందిని కలిసి పట్టుకోవాలి. 10 మంది కలిసి చేస్తేనే అది ఉత్సవం అవుతుంది. ఇంతమంది సంతోషానికి కారణమైంది. ఇంతమంది సంతోషిస్తే వీళ్ళందరూ ధర్మాన్ని కోరుకుంటున్నారు. ఇంతకన్నా నాకేం కావాలి? భగవంతుడు ధర్మాన్ని ఇస్తాడు. ధర్మము చిట్ట చివరికి దేనికి కారణమవుతుంది? అందరి శాంతికి కారణమవుతుంది. శాంతి కన్నా ఏం కావాలి? ఎంత డబ్బున్నా శాంతి లేకపోతే సంతోషంగా ఉంటుందా? ఎన్ని భోగాలున్నా శాంతి లేకపోతే అనుభవించగలడా? అందుకే మీరు ఏ క్రతువు చేయండి, చివరికి చెప్పే మాట ఓం శాంతి శాంతి శాంతి. 3 మాటలు చెప్తున్నామంటే పరమ సత్యాన్ని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం అడుగుతున్నారు అంటే శాంతిని కోరుకుంటున్నారు. అందరూ ప్రశాంతంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. ఇది కోరుకుంటే శాంతి. అంటే ఇప్పుడు తనొక్కడి కొరక, అందరి కొరక?